హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్లో టాప్ 150 కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో నుంచి ఫోర్త్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసరికి రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే అనమాట. ఇది ప్రీవియస్ క్వశ్చన్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈజీ లెవెల్లో ఉంటుంది, ఇది కొంచెం మీడియం లెవెల్ అనమాట. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇది ప్రాబ్లం నెంబర్ 80, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే, సెకండ్ వర్షన్ అనమాట. ఇది మీడియం లెవెల్ క్వశ్చన్ అనమాట. ఇది ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ నమ్స్ అని ఒక సార్టెడ్ అరే ఇచ్చారనమాట. దీంట్లో ఎలిమెంట్స్ అనేటివి డూప్లికేట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఏం చేయాలంటే ఆ డూప్లికేట్స్ని మోర్ దాన్ 2 టైమ్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసి కొత్త అరే క్రియేట్ చేయకుండా ఈ అరేలోనే రిమూవ్ చేయాలన్నమాట. మాడిఫై చేసి ఈ అరేలో ఏదైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మనం వాటి యొక్క కౌంట్ని రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నమ్స్ అని మనకి అరే ఇచ్చారు, అది నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఈ అరేలో మనకి సమ్ డూప్లికేట్స్ ఉన్నాయన్నమాట. ఆ డూప్లికేట్స్ని మనం యూనిక్ ఎలిమెంట్స్ అపియర్ అట్ మోస్ట్ 2 టైమ్స్. 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉందంటే మనము ఆ ఎలిమెంట్ని తీసేయాలన్నమాట 1 టైం. సో ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే అలో చేయాలి. ఎక్కువ 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉందంటే ఆ ఎలిమెంట్ని మనం తీసేస్తాం అనమాట, రిమూవ్ చేస్తాము. తర్వాత దాన్ని మళ్ళీ మనం సార్టెడ్ ఆర్డర్లోనే పెట్టేసి, సేమ్ ఆర్డర్లోనే పెట్టేసి ఏవైతే యూనిక్ నెంబర్లు ఉన్నాయో వాటిని మనము రిటర్న్ చేయాలన్నమాట, కౌంట్. ఒకసారి ఎగ్జాంపుల్లోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి నమ్స్ అనే అరేలో 3 టైమ్స్ 1 ఇచ్చారనమాట. అంటే 1 అనే ఎలిమెంట్ 3 టైమ్స్ రిపీట్ అయింది. మనకి క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చారంటే 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. మోర్ దాన్ ట్వైస్ వచ్చిందంటే, రిపీట్ అయిందంటే ఆ ఎలిమెంట్ని తీసేయాలన్నమాట. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే పెట్టాలి. తర్వాత 2 టైమ్స్ వచ్చింది, ఓకే అలో చేయొచ్చు దీన్ని. 3 అనేది 1 టైం వచ్చింది, ఓకే అలో చేయొచ్చు. సో ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ వచ్చింది కదా పైన, సో మనం 1 టైం తీసేసాం అనమాట. తీసేసినాక మనకి ఒక ఎంటీ ప్లేస్ వచ్చింది. సో ఇప్పుడు ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో వీటి యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో దీని యొక్క కౌంట్ వచ్చేసి మనకి 5. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ నమ్స్ అని ఇన్పుట్లో 2 టైమ్స్ 0 ఇచ్చారు, అలాగే 4 టైమ్స్ 1 ఇచ్చారు, 1 టైం 2 ఇచ్చారు, అలాగే 2 టైమ్స్ 3 ఇచ్చారు అనమాట. సో మనము ఇక్కడ రిమూవ్ చేయాల్సినది ఏంటిది, ఓన్లీ 1ని మాత్రమే రిమూవ్ చేయాలి. అది ఎన్ని టైమ్స్ రిమూవ్ చేయాలి, 2 టైమ్స్ రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయింది కదా, మనకి అలో చేసేది ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే. సో మనము రిమైనింగ్ 2ని తీసేస్తాం అనమాట. సో తీసేసిన తర్వాత మనకి ఏదైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేస్తాం. చూడండి, వీటి యొక్క కౌంట్ వచ్చేసి 7 అనమాట. ఈ 7ని మనం రిటర్న్ చేస్తాం. వీడియోని పాజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చో అనేటట్టు ఒకసారి ఆలోచించండి. ఓకే, ఒకసారి నా అప్రోచ్ ఏంటో చెప్తాను చూడండి. మనము ఒక పాయింటర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తూ మనం అరేలో వ్యాలిడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని జే ప్లేస్లో మనం ప్లేస్ చేస్తూ నెక్స్ట్ ఆ జేని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తాం అనమాట. చూడండి నా అప్రోచ్ ఎలా ఉంటుందో. ఓకే, ఫస్ట్ ఈ అప్రోచ్ని స్టార్ట్ చేయాలంటే మనము ఫస్ట్ ఒక కండిషన్ని చెక్ చేయాలన్నమాట. ఆ కండిషన్ ఏంటంటే మనకి క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఎనీ ఎలిమెంట్ 2 టైమ్స్ మాత్రమే అలో చేస్తారు. మనము చెక్ చేయాలన్నమాట, అరేలో ఉన్న ఎలిమెంట్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయినాయా లేదా అనేటట్టు ఆ కండిషన్ని చెక్ చేయాలి. ఆ కండిషన్ చెక్ చేయడానికి మనం ఒక ఫార్ములాని యూజ్ చేస్తాము. ఆ ఫార్ములా ఏంటి అనేది మనం కోడ్ రాసేటప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. కోడ్ రాయడం స్టార్ట్ చేద్దాము రండి. ఇప్పుడు మనం ముందుగా ఈ ప్రాబ్లమ్కి కోడ్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. అంటే మనము ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేసుకోవాలన్నమాట. అరేలో ఉన్న ఎలిమెంట్స్ 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయినాయో లేదో చెక్ చేసుకుందామంటే, ఒకవేళ 2 టైమ్స్ కంటే రిపీట్ అవ్వలేదు అంటే డైరెక్ట్గా అరే లెంత్నే మనం రిటర్న్ చేసేయచ్చు అనమాట. అప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో చూడండి, 2 టైమ్స్ రిపీట్ అయిందో లేదో ఎలా చెక్ చేయాలో ఫస్ట్ మనము ఇఫ్ కండిషన్ రాసుకొని, ఇఫ్
nums dot length less than or equal to 2 అనమాట. ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయిందంటే రిటర్న్ nums dot length అనమాట. సో ఒకవేళ మనకి 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అవ్వలేదు అంటే ఏ ఎలిమెంట్ కూడా, అప్పుడు మనకి ఈ కండిషన్ వర్క్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అరేలో ఎలిమెంట్స్ 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన పాయింటర్ అప్రోచ్ని ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఆ పాయింటర్ అప్రోచ్ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం రండి. మనం ఇక్కడ ఒక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాము. ఇంటూ j ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. 2 ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకి ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్ 2 ఉండాలని చెప్పారు కదా, కాబట్టి మనం ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట ట్రావర్స్ చేయడం. ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాను, 2 ఎలిమెంట్స్ని స్కిప్ చేసి థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అర్థమవుతుందా మీకు? 2 ఎలిమెంట్స్ని ఇక్కడ అలో చేస్తున్నాను అరేలో. సో థర్డ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంటిది, 2 అనమాట. సో అది ఇక్కడ తీసుకెళ్ళేది మనం. సో నెక్స్ట్ ఒక ఫర్ లూప్ రాసుకొని ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. 2 ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ, సేమ్ ప్రాసెస్. ఇందాక ఏదైతే మనము 2 ఎలిమెంట్స్ని స్కిప్ చేసి థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నామో సేమ్ అదే. అందుకోసమే మనం ఇక్కడ ఐని కూడా 2 విత్ పొజిషన్ నుంచే తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఐ అనేది ఎంతవరకు వెళ్ళాలి, ఐ లెస్ దాన్ nums డాట్ లెంత్ అనే వరకు వెళ్ళాలి. అరేలో లాస్ట్ వరకు వెళ్ళాలి కదా, సో ఆ లెంత్ ఎంత ఉందో అంతవరకు వెళ్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తాము. మనము ఈ ఫర్ లూప్లో ఒక కండిషన్ని చెక్ చేయాలన్నమాట. ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్ nums ఆఫ్ i అంటే ఇప్పుడు మనకి ఏంటిది, ఐ వాల్యూ మనకి 2 కదా. సో అరేలో థర్డ్ ఎలిమెంట్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాము. దేంతో చెక్ చేస్తున్నాము, నాట్ ఈక్వల్ టు nums ఆఫ్ j మైనస్ 2. j మైనస్ 2 అంటే j అనేది 2 కదా వాల్యూ. సో 2 మైనస్ 2 అంటే ఏమవుతుంది, nums ఆఫ్ 0 అవుతుంది. సో nums ఆఫ్ 0 అంటే అరేలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. మనము థర్డ్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఇవి రెండు నాట్ ఈక్వల్ అవుతే మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది కదా. సో ఈ ట్రూ అయినప్పుడు మనము అప్పుడు ఏం చేయాలి, j ప్లేస్లో మనము ఐ వాల్యూని ప్లేస్ చేసుకోవాలన్నమాట. j అంటే ఏంటి, సెకండ్ ఇండెక్స్ నెంబర్ 2 అనమాట. ఇండెక్స్ 2 అంటే అరేలో థర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ nums ఆఫ్ j ప్లేస్లో అంటే అరేలో థర్డ్ ప్లేస్లో మనం ఏం పెడుతున్నాము, nums ఆఫ్ ఐని పెడుతున్నాం. అంటే ఐ అంటే ఏంటి, సేమ్ మళ్ళీ ఇక్కడ 2నే, ఏం చేంజెస్ చేయమన్నమాట ఇక్కడ. సో తర్వాత j వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ మనకి లాస్ట్లో రిటర్న్ చేయాల్సింది ఏంటి, ఏదైతే 2 టైమ్స్ కంటే తక్కువ లేకుంటే 2 టైమ్స్ రిపీట్ అయిన ఎలిమెంట్స్ యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయడం కోసం ఇక్కడ j పాయింటర్ వేరియబుల్ని యూజ్ చేసి దాని యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేసామన్నమాట. సో తర్వాత ఫర్ లూప్లో నుంచి బయటికి వచ్చేసి jని రిటర్న్ చేస్తాం అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్ని. ఓకే, కోడ్ పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ అయింది. చూడండి, ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే కోడ్ పర్ఫెక్ట్గా సబ్మిట్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మనకి ఈ 5th క్వశ్చన్ మీద వస్తుందన్నమాట. మెజారిటీ ఎలిమెంట్ అనే క్వశ్చన్ మీద నేను సాల్వ్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో నెక్స్ట్ వీడియో వచ్చేలోపే చూసేయండి.